హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. చాలా గ్యాప్ వచ్చేసింది కదా మనకి, బట్ ఐఎమ్ బ్యాక్. ఇంకా కుమ్మేద్దాం గైస్. సర్లే కానీ ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం గైస్. ఈ వీడియోలో మనం డావించి రిజాల్వ్ లో మల్టీ క్యామ్ ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ ఇంపోర్టింగ్ క్లిప్స్, సింకింగ్ క్లిప్స్, ట్రిమ్మింగ్ క్లిప్స్ అండ్ స్విచ్చింగ్ బిట్వీన్ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ మెనీ మోర్. ఇలా ఈ వీడియోలో మనం కంప్లీట్ గా మల్టీ క్యామ్ ఎడిటింగ్ డావించి రిజాల్వ్ లో ఎలా చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. చివరి వరకు చూడండి, తప్పకుండా ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది గైస్. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ డావించి రిజాల్వ్ ఓపెన్ చేసుకోండి, ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. నేను మన ప్రాజెక్ట్ పేరు మల్టీ క్యామ్ ఎడిటర్ అని ఇచ్చుకున్నాను. సో సేమ్ ఇంటర్వ్యూ, ఒక ఇంటర్వ్యూ క్లిప్స్ గైస్. ఇవి ఒక 2 క్లిప్స్ ఉన్నాయి గైస్ మన దగ్గర, ఇంటర్వ్యూ క్లిప్స్. ఇవి నేను అఫీషియల్ గా డావించి రిజాల్వ్ వెబ్సైట్ లోంచి డౌన్లోడ్ చేశాను గైస్. సో మీకు కూడా డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను, గూగుల్ డ్రైవ్ సంథింగ్ ఏదో ఒక లింక్ మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీకు కూడా కావాల్స్తే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకుని నేర్చుకోండి గైస్. అంటే సేమ్ క్లిప్స్ అయితే మీకు కూడా యూజ్ ఉంటుంది గైస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2 క్లిప్స్ ని సెలెక్ట్ చేసే ఫస్ట్. ఇది ఏంటంటే ఒక ఇంటర్వ్యూ గైస్, సేమ్ ఇంటర్వ్యూ బట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. సో చూడండి, ఇది ఒక ఫ్రంట్ యాంగిల్ అండ్ ఇది సైడ్ యాంగిల్ గైస్. సో నేను ఇప్పుడు 2 క్లిప్స్ ని మన టైమ్ లైన్ లోకి క్లిక్ చేసి మన టైమ్ లైన్ లో వదిలేస్తున్నా గైస్. సో చూసారు, ఇప్పుడు 2 మన టైమ్ లైన్ లోకి వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు 2 క్లిప్స్ ఇవి చూడండి, ఇది ఫ్రంట్ సైడ్, ఇది సైడ్. సో ఇప్పుడు నేను ఒక క్లిప్ ని పైకి జరుపుకున్నాను, ఒక ట్రాక్. సో ఇప్పుడు నేను 2 క్లిప్స్ ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి మనకి ఇక్కడ చూడండి ఆటో అలైన్ క్లిప్స్ అని ఉంటుంది గైస్. ఆటో అలైన్ క్లిప్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టైం కోడ్ అండ్ వేవ్ ఫామ్ అని ఉంటుంది. సో టైం కోడ్ మన సేమ్ కెమెరాలో సేమ్ టైం స్టార్ట్ చేస్తే రికార్డింగ్ అట్లా టైం కోడ్ యూస్ అవుతుంది గైస్. ఏ సిచ్యువేషన్లో బెస్ట్ ఏంటంటే నాకు తెలిసి, అంటే నేను చూస్ చేసుకునేది వేవ్ ఫామ్ గైస్. వేవ్ ఫామ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆడియో ఫైల్స్ ఉన్నాయి కదా గైస్. ఇప్పుడు 2 ఫైల్స్ ఉన్నాయి మనకి, ఆడియో ఫైల్, సేమ్ క్లిప్, సేమ్ ఆడియో, సేమ్ ఒక్క చోట రికార్డ్ అయింది ఆడియో. సో సేమ్ ఉంటుంది, కాకపోతే క్లిప్స్ డ్యూరేషన్ అనేది డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇది ఫస్ట్ క్లిప్ మనకి కొంచెం పెద్దగా ఉంది, సెకండ్ది కొంచెం చిన్నగా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వేవ్ ఫామ్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ యూజ్ ట్రాక్ నెంబర్ అని ఉంది. ఇక్కడ 2 ట్రాక్స్ ఉన్నాయి కదా గైస్ మనకి, మొత్తం ఇది 1, 2 ట్రాక్స్. నేను ఫస్ట్ ట్రాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ట్రాక్ సెలెక్ట్ చేసి ఏమవుతుంది అంటే గైస్, ఇప్పుడు మన ఫస్ట్ ట్రాక్ లో ఆడియో ఉంది, ఈ ఆడియోని యూజ్ చేసుకుని ఈ సెకండ్ ట్రాక్ లో ఉన్న ఆడియో మ్యాచ్ చేసుకుని ఫస్ట్ ట్రాక్ లో ఉన్న ఆడియోకి సింక్ అవుతుంది గైస్. సో ఇప్పుడు నేను ఫస్ట్ సెలెక్ట్ చేశాను, నేను ఇప్పుడు సింక్, జస్ట్ మనం సింక్ ప్రెస్ చేస్తే చాలు గైస్. సో ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను చూడండి, సింక్ ప్రెస్ చేశాను, అయ్యింది. సో ఇప్పుడు చూసారా మనకి ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన మన సెకండ్ క్లిప్ ట్రాక్ 2లో ఫస్ట్ క్లిప్ మీదకి వెళ్ళిపోయింది గైస్, చూసారా. సో ఆటోమేటిక్గా సింక్ అయిపోద్ది గైస్ వేవ్ ఫార్మ్స్ బట్టి. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు చూడొచ్చు గైస్ మనకి డిఫరెన్స్ కూడా ఏం లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కట్ చేసుకుందాం. మనకి ఫస్ట్ క్లిప్ పెద్దగా ఉంది కాబట్టి ఎక్కడి వరకు సింక్ అయిందో అక్కడ వరకు ఉంచుకుని కట్ చేద్దాం. ఇటు పక్క కట్ చేసాను అండ్ ఇటు కూడా కట్ చేశాను. ఓకే, సేవ్ చేసుకుంటూ ఉండాలి గైస్, అప్పుడప్పుడు కంట్రోల్ నొక్కుతూ ఉండండి, పోయేదేముంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది గైస్, ఇంపోర్ట్ చేసుకున్నాం అండ్ సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది, సింక్ చేసేసుకున్నాం మనం క్లిప్స్ అనేవి. సో మన ఫస్ట్ 2 స్టెప్స్ అనేది అయిపోయినాయి. ఏమేమి ఇంపోర్ట్ చేసుకున్నాం అండ్ క్లిప్ని సింక్ చేసుకున్నాం. ఇక్కడ వరకు అందరికి అయిపోయిందా గైస్? అవకపోతే ఒకసారి పాస్ చేసుకునే వీడియో కంప్లీట్ చేయండి ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఉన్న ఈ టైం లైన్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 2 క్లిప్స్ ఉన్నాయి, ఇంపోర్ట్ చేసుకున్నాం మనం ఇంటర్వ్యూ క్లిప్స్ అండ్ సింక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ క్లిప్స్ని మన టైం లైన్ మీద క్లిక్ చేసి మన మీడియా పూల్లో, సో ఇక్కడ మనకి మీడియా పూల్ కనుక కనిపించకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీడియా పూల్ అని ఉంటుంది గైస్, దీని మీద క్లిక్ చేయండి, ఓపెన్ అయిపోతుంది. క్లోజ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ క్లిక్ చేయండి, క్లోజ్ అయిపోతుంది. సింపుల్ గైస్, సింపుల్. మళ్ళీ క్లిక్ చేయండి, మనకు ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు టైం లైన్ మీద క్లిక్ చేయండి, ఒక లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ఇచ్చి మనకి ఇక్కడ మెనూ వస్తుంది, ఇక్కడ ఉంది చూడండి గైస్, థర్డ్ ఆప్షన్, ఐ మీన్ ఫోర్త్. సో థర్డ్ ఆర్ ఫోర్త్, కన్వర్ట్ టైమ్ లైన్ టు మల్టీ క్యామ్ క్లిప్. దీని మీద మీరు జస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టైం లైన్ ఎగిరిపోయింది అండ్ మనకి ఈ టైం లైన్ అనేది మనకి మల్టీ క్యామ్ టైం లైన్ లాగా మారిపోయింది. సో ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు హోవర్ చేస్తాను నేను మీకు, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ సోర్స్ మానిటర్లో, ఇక్కడ ఈ సోర్స్ మానిటర్లో మనకు కనిపిస్తుంది. ఈ సోర్స్ మానిటర్లో మనం యాక్చువల్గా ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇటు పక్క రైట్ సైడ్ ఏంటంటే ఫైనల్ అవుట్పుట్, మన టైం లైన్లో ఏదైతే ఉంటుందో
అది మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది గైస్. లెఫ్ట్ సైడ్ ఏంటంటే ప్రివ్యూ, మన క్లిప్స్ అనేవి ప్రివ్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఓవర్ చేస్తున్నాను నేను ఈ క్లిప్ మీద, చూడండి ఆ క్లిప్ ఏంటో అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. ఆర్ ఎల్స్ ఇప్పుడు తీసేస్తే పోతుంది కదా, నాకు అట్లా వద్దు, ఆ క్లిప్ అక్కడే ఉండాలనుకుంటే ఈ క్లిప్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ క్లిప్ ఇక్కడే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇట్లా ఇక్కడ స్క్రబ్ చేసుకుని జరుపుకొని చూసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఈ టైం లైన్ డబుల్ క్లిక్ చేశాను, ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు ఈ క్లిప్ మొత్తం 2 వీడియోస్, ఇది వీడియో 1, మనకి ఇది వీడియో 2. ఇప్పుడు ఏం చేయాలంటే గైస్, ఈ టైం లైన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి మన టైం లైన్లో వదిలి తీసుకొచ్చి, సో ఇప్పుడు ఇంకో కొత్త టైం లైన్ క్రియేట్ అయింది. ఇది నార్మల్ టైం లైన్, ఇది మల్టీక్యామ్ టైం లైన్. సో ఇక్కడ ఐకాన్స్ డిఫరెంట్ ఉంటే చూసుకోవచ్చు. సో ఎందుకైనా మంచిది పేరు మార్చుకుందాం. ఓ మల్టీ క్యామ్ టైమ్ లైన్, ఓకే మల్టీక్యామ్ టైమ్ లైన్, ఇది నార్మల్ టైమ్ లైన్. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఇది మల్టీక్యామ్ టైమ్ లైన్ గైస్. ఫస్ట్ చిన్నగా ట్రిమ్ చేద్దాం. ఈ ఫస్ట్లో మొత్తం క్వశ్చన్ ఇక్కడ జస్ట్ ట్రిమ్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక యాంగిల్లో నుంచి ఇంకొక యాంగిల్లోకి షిఫ్ట్ అవ్వాలంటే ఎలా, అసలు ఏం చేయాలి? ఇది మనకి ఏంది ఒక వీడియోలానే ఉంది, నార్మల్ వీడియోలానే ఉంది. ఇప్పుడు ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకుంటే టైం లైన్లోకి ఇట్లానే ఉంటుంది, వీడియో లేయర్, ఆడియో లేయర్ అంతే. బట్ ఇక్కడ డిఫరెంట్ గైస్, ఇది మనకి మల్టీక్యామ్ లేయర్. మన నార్మల్ వీడియో అయితే మనకి ఇక్కడ సింగిల్గానే చూపిస్తుంది, ఇప్పుడు మనకి 2 చూపిస్తుంది. ఇది కూడా ఎట్లా అంటే గైస్, ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది చూడండి, ఇటు పక్కన ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ ఉందా, దీని మీద క్లిక్ చేస్తే సోర్స్, ఆఫ్లైన్, ఆడియో ట్రాక్, మల్టీక్యామ్, ఎనోటేషన్స్, మీరు మల్టీక్యామ్ మీద క్లిక్ చేయండి గైస్. సో ఇప్పుడు మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి అండ్ మల్టీక్యామ్ ఇది మనకి. ఇప్పుడు మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎట్లా చేయాలో చెప్తాను, ఈజీ. ఇప్పుడు మొత్తం మనం 3 వేస్లో కట్ చేయొచ్చు గైస్. జస్ట్ మనం ఇక్కడ ఉన్నాయి చూసారా, మనం 3 టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇదేంది, వీడియో ఓన్లీ, ఇది వీడియో అండ్ ఆడియో, ఇది ఆడియో ఓన్లీ. సో మనం ఏంటంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకున్న క్లిప్లో మనం వీడియో ఒక్కటే చేంజ్ చేయగలం, ఆడియో ట్రాక్ని మనం కెలగం. సో ఈ సెకండ్ది ఏంటంటే ఆడియో ప్లస్ వీడియో రెండింటిని మనం చేంజ్ చేయొచ్చు. కెమెరా యాంగిల్స్ సేమ్ రికార్డ్ అవుతుంది, బట్ కొన్నిసార్లు మైక్రోఫోన్ దూరం ఉన్నప్పుడు సెకండ్ ట్రాక్కి ఆ ట్రాక్ ఆడియో అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మంచి ఆడియో ఏదైతుందో ఆ ట్రాక్ ఆడియో ఒకసారి సెలెక్ట్ చేసేసుకుని ఆడియోని డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు ఆడియో ట్రాక్ని, మన వీడియో ట్రాక్ని మాత్రమే డిఫరెంట్ యాంగిల్స్లోకి స్విచ్ చేసుకుంటూ ఉంటాం, మంచిది. సో ఈ సెకండ్ ఇది ఆడియో. ఒకవేళ మీకు చేంజ్ ఉందాం అనుకుంటే వీడియో 1లో ఆడియో నాకు ఇక్కడది కావాలి, ఇక్కడ నుంచి నాకు వీడియో 2లో ఆడియో కావాలనుకుంటే అట్లనే చేసుకోవచ్చు, స్విచ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు ఇవి 3 అందుకు వాడతాం గైస్. ఇప్పుడు ఎలా వాడాలో చూపిస్తా. ఫస్ట్ వీడియో ఒక్కటే చేంజ్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు నేను ఎట్లానే చెప్తాను, జస్ట్ ఏం లేదు గైస్, మీరు వీడియో ప్లే చేయండి, మీకు వీడియో ప్లే అవుతా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మనకి వీడియో 1 ప్లే అవుతుంది, నాకు ఇక్కడ నుంచి వీడియో 2 కావాలి. నేను వీడియో 2లోకి వెళ్ళి జస్ట్ వీడియో 2 మీద క్లిక్ చేసి అంతే, చూడండి మన ఫైనల్ మానిటర్లో మారిపోయింది. నాకు మళ్ళీ వీడియో 1 కావాలి, ఇక్కడ నుంచి వీడియో 1 మీద క్లిక్ చేసి కట్ అవుతుంది. ఇక్కడ నేను వీడియో 1 సెలెక్ట్ చేసా కాబట్టి నాకు మారుతుంది, ఇట్లా బ్లేడ్ సింబల్ కనిపిస్తుంది చూడండి. సో నాకు ఇక్కడ నుంచి సైడ్ యాంగిల్ కావాలి, నేను మళ్ళీ క్లిక్ చేసా కట్ అయిపోయింది అంతే. ఎక్కడ మనకి ఏది కావాలితే అది. ఇప్పుడు ఇట్లా ముందుకెళ్ళింది, ఇట్లా ఉంది, నాకు సైడ్ యాంగిల్ కావాలి, సైడ్ యాంగిల్ మీద క్లిక్ చేసి సైడ్ యాంగిల్ వచ్చేస్తుంది అంతే, ఈజీ గైస్. సో ఇది వీడియోని ఇప్పుడు చూడండి మనకి అన్ని కట్లు అయిపోయినాయి. ఇది ఒకటి, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్ మనం కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇట్లా కట్ చేసేసుకున్నాం, వెళ్తా ఉంది వీడియో, మనం అప్రాక్సిమేట్గా కట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు దాన్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకుందాం, అంటే మనకి స్పెసిఫిక్గా షార్ప్ అయిందిలే కానీ కరెక్ట్గా మనకి ఎక్కడికెక్కడ కావాలో అక్కడికి మనం మార్చుకోవాలంటే ఎలా. సో ఇప్పుడు మనకి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ కంప్లీట్ వీడియో. ఇప్పుడు నేను ఇది మనకి ఫ్రంట్ యాంగిల్, ఇది సైడ్కి ఉంది, నాకు సైడ్ వద్దు, ఇది కూడా నాకు ఫ్రంటే కావాలి అనుకున్నాం అనుకో, దీని మీద ఒక క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఉంది చూడండి, స్విచ్ మల్టీక్యామ్ క్లిప్ యాంగిల్. ఇది యాక్చువల్గా క్లిప్ 2 సైడ్ యాంగిల్, మనకి క్లిప్ 2 వీడియో 2. సో నాకు వీడియో 2లో ఉంది కానీ నాకు వద్దు, నాకు వీడియో 1 కావాలి. సో వీడియో 1 సెలెక్ట్ చేస్తే అంతే, సింపుల్ గైస్, చాలా సింపుల్. మనకి వీడియో 2 వచ్చి ఇప్పుడు చూసారా వీడియో 1 వచ్చేసింది. వీడియో 2నే బాగుంది అనుకోండి, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి స్విచ్ యాంగిల్ 2, యాంగిల్ స్విచ్ అయిపోతుంది, ఈజీ గైస్. అలాగే నాకు కొంచెం ఈ పక్కకు కావాలి, నాకు ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి
వీడియో 2లోకి పోవాలి. ఈ కొంచెం ఉంది. సో మీరు కట్ చేసేసి ఇది డిలీట్ చేసి ఇటు అటు లాగారనుకో ఆడియో ఖరాబ్ అయిపోద్ది, డీసింగ్ అయిపోద్ది ఆడియో వీడియో. దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి 2 లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 వీడియోస్ 2 క్లిప్స్ ఇవి, ఇదొక క్లిప్ ఇదొక క్లిప్, అవును కదా. ఈ క్లిప్ మీదకి మధ్యలోకి రండి, రెండింటి క్లిప్ మీదకి మీకు మన కర్సర్ చూపిస్తుంది. ఇటు ఒకటి మీకు ఇటు పక్కకు ఉంటే చూడండి మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక పక్కే చూపిస్తుంది, ఇటు ఉంటే రైట్ సైడ్ ఒక పక్కే చూపిస్తుంది. సో మిడిల్కి రండి, మిడిల్కి వచ్చి క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. మీరు ఎంత డ్రాగ్ చేసినా పర్లా, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి క్లిప్ నాకు ఇక్కడ నుంచి కావాలి. సో నేను ఇక్కడ పెట్టేసుకున్నా. సో ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఏం ప్రాబ్లం ఉండదు, ఆడియో ఏం డిస్టర్బ్ అవ్వదు, ఏమీ డిస్టర్బ్ అవ్వదు, సింక్ మొత్తం బాగుంటుంది, క్లియర్గా ఉంటుంది. సో నాకు ఇక్కడ నుంచి కావాలి, నాకు ఇక్కడ నుంచి నాకు మెయిన్ కావాలి. సో చూడండి ఇప్పుడు మెయిన్. And then only after we name the shop. ఓకే, నాకు ఇక్కడ కట్ చేద్దాం గైస్. నేను ఇక్కడ కట్ చేశాను, నాకు ఇక్కడ నుంచి సైడ్కి రావాలి. సో రైట్ క్లిక్ ఇస్తాను, స్విచ్ వీడియో 2, అంతే ఈజీ. By certain course of events. సో ఇది బేసిక్. ఇప్పుడు వీడియో ఒక్కటే చేంజ్ అవుతుంది. ఇది ఇలానే మీకు ఆడియో కావాలంటే ఇట్లా ఆడియో మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చుకుని ఇక్కడ ఉంది చూడండి స్విచ్ మల్టీక్యామ్ క్లిప్ యాంగిల్, ఆడియో 1 ఆడియో 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఆడియో 2 ప్లే అవుతుంది. 2 ఒక్కటే కాబట్టి ఇప్పుడు మనకి ఏం డిఫరెన్స్ తెలియదు. బట్ ఇఫ్ 2 ఆడియోస్ ఉంటే ఒక ట్రాక్ ఒక ఆడియో ఉంటే ఒక ట్రాక్ ఒక ఆడియో ఉంటే ఐ మీన్ ఫ్రీక్వెన్సీ ఆర్ సౌండ్ డిఫరెంట్గా ఉంటే మీకు మంచిగా ఉన్న ఆడియో ట్రాక్ సెలెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. సో ఇప్పుడు అసలు మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోదాం గైస్, మొత్తం క్యాన్సిల్ చేస్తాను, ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఆడియో వీడియో, ఇప్పుడు మనం వీడియో ఒకటే చేంజ్ చేసేది చూసాం కదా గైస్. ఇప్పుడు ఆడియో వీడియో 2 మారుతాయి కదా, ఇది ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. సో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను, ప్లే చేస్తున్నాను, ఇక్కడికి వచ్చాను, సెకండ్ ఉంది. ఓకే చూసారు గైస్, కట్ మనకి ఇక్కడ కూడా పడింది. ఇందాక వీడియో ట్రాక్ ఒక్కదానికే కట్ పడింది, ఇప్పుడు ఆడియో ట్రాక్ లో కూడా కట్ పడుతుంది. సో చూడండి ఆడియో ట్రాక్ కూడా కట్ పడింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సెకండ్ ట్రాక్ ఇప్పుడు మళ్ళీ చూసారు కట్లు రెండింటికి పడుతున్నాయి. జస్ట్ క్లిక్ చేయడమే గైస్. ఈ ప్రివ్యూ మానిటర్ లో నీకు ఇక్కడ నుంచి ఏ క్లిప్ కావాలి, సెకండ్ క్లిక్, ఇక్కడ నుంచి ఏం కావాలి, ఫస్ట్ కావాలి క్లిక్, ఇక్కడ ఏం కావాలి, సెకండ్ కావాలి క్లిక్. ఈజీ గైస్, అంతే. మల్టీక్యామ్ ఎడిటింగ్ చాలా ఈజీ. సో ఇంతే. ఇప్పుడు ఇక్కడ ఆడియో చూడండి, ఆడియోకి కట్ పడుతుంది, వీడియోకి కట్ పడుతుంది. మీరు ఇప్పుడు డ్రాగ్ చేసేవాళ్ళనుకుంటే ఇట్లా డ్రాగ్ చేసుకోండి, మీకు ఆడియోలో డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, వీడియో డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, అన్ని సింక్ లో ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా నాకు ఈ క్లిప్ ఇక్కడ వద్దు, నాకు వీడియో 1 కావాలంటే రైట్ క్లిక్, స్విచ్ మల్టీక్యామ్ క్లిప్ యాంగిల్, వీడియో 1, అంతే. క్లిప్ మొత్తం చేంజ్, వీడియో క్లామ్ ఇక్కడ ఫస్ట్కి వెళ్ళిపోయింది. ఇది వీడియో ప్లస్ ఆడియో. వెనక్కి వెళ్ళిపోతా గైస్. ఇప్పుడు ఆడియో ట్రై చేద్దాం. ఆడియో సెలెక్ట్ చేశాను, ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకు తెలుస్తుంది గైస్, కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆడియో సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ఆడియో సెలెక్ట్ చేశాను, నేను ఫస్ట్ నుంచి ప్లే చేస్తాం. ఇప్పుడు చూడండి క్లిప్ మీద సెకండ్ వీడియో క్లిక్ ఫస్ట్. ఇప్పుడు కట్స్ మనకి ఎక్కడ పడుతున్నాయో చూడండి గైస్, గమనించండి. వీడియో ఏం కట్ అవ్వట్లేదు, మనకి ఆడియో మాత్రమే కట్ అవుతుంది. చూడండి ఆడియో మాత్రమే కట్ అవుతుంది. వీడియో 2 ఇక్కడ నుంచి ఫస్ట్ 1 ఆడియో వీడియో కట్. సో మ్యాక్స్ మనం ఆడియో ఏం యూజ్ చేయం గైస్. మనకి ఎలాగంటే ఆడియో ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ సాంగ్ తీసుకోండి, సాంగ్ మెయిన్ ఆడియో ఫైల్ ఒకటే ఉంటుంది, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేస్తాం, బట్ డిఫరెంట్ సౌండ్స్ అన్ని వేరే ఉంటాయి. మెయిన్ ఆడియో ఫైల్ అంటే ఫైనల్ అవుట్పుట్ ఆడియో ఫైల్ ఒకటే ఉంటుంది. ఆ ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకొని పైన వీడియోని మాత్రమే డిఫరెంట్ కెమెరా యాంగిల్స్లో చూపిస్తాం, అంతేగాని ఆడియో చేంజ్ చేయం. వీడియో యాంగిల్స్ మాత్రమే చేంజ్ చేస్తాం కదా. సో మెయిన్ కెమెరా యాంగిల్స్ చేంజ్ చేస్తాం గైస్. ఆడియో రేర్గా యూస్ కేసెస్ చూసారు కదా, మీకు కావాల్సినట్టు యూస్ చేసుకోవచ్చు. ఈ 3 టూల్స్ యూస్ చేసుకుని మెయిన్ వీడియో ఒకటి సెలెక్ట్ చేసుకుని రన్ చేసుకుంటా ఇట్లా మీకు ఎక్కడ కావాలితే అక్కడ కట్టించుకోండి, ఎక్కడ కావాలితే అక్కడ కట్. మీరు సరిగ్గా ఇచ్చుకోలేదు, ఓకే చేంజ్ చేసుకుందాం అనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చండి, రండి స్విచ్ 1, అంతే ఈజీ గైస్. సో ఇలా చేస్తాం గైస్ డావిన్సీ రిజాల్వ్ లో మల్టీక్యామ్ ఎడిట్ అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి గైస్, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయిందని అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ మీద చేద్దామో కామెంట్ చేయండి గైస్, మీకు కావాల్సిన టాపిక్స్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం మరింత కంటెంట్తో.